తెలంగాణ వచ్చిన తర్వాత సెంటిమెంట్ ఏమిటంటే నీరు, నిధులు, నియామకాలు. ఈ 3 అంశాలపై ఆయన ఏమంటారు, బైలైన్ అంటారు కదా. తెలంగాణ అంటే నీళ్లు, నిధులు, నియామకాలు. ఆ రకంగా జనంలోకి తీసుకెళ్ళగలిగాడు చంద్రశేఖరరావు గారు. ప్రజల సెంటిమెంట్ను సొమ్ము చేసుకోవడానికి, సరే ఆయన ఏమాత్రం తెలంగాణపై ఆసక్తి లేదు అనేటువంటి విమర్శగా నేను చెప్పేది, కానీ తీసుకెళ్ళినటువంటి విధానం ఏ విధంగా ఉంది అనేటువంటిది అది ఎప్పుడు బయటపడిందంటే, అంతకుముందు లిఫ్ట్ అక్కడి నుంచి ప్రాణహిత చేవల్ల అనే ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి జలయజ్ఞం ఉన్నప్పుడు అదంతా చేసుకుంటూ వచ్చారు. మిగతావన్నీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అది కాదు రీడిజైన్ ప్రాజెక్ట్ అని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టు తెరపైకి వచ్చింది. ఇవన్నీ కాళేశ్వరంలో ప్రత్యేకత ఏమిటంటే చాలా పెద్ద రిజర్వాయర్స్. అంటే ఎక్కడ మనం చూడనటువంటి మల్లన్న సాగర్ 50 టీఎంసీలు ఉన్నటువంటి రిజర్వాయర్, స్తోమత కలిగినటువంటి రిజర్వాయర్. ఇవన్నీ జరిగినప్పుడు ఆ రోజుల్లో పత్రికల్లో రెగ్యులర్గా విమర్శ వచ్చేది. ఆ విమర్శ అంటే సూచన టి హనుమంతరావు గారు నేను చాలామందిని కలిశాను, ఇంజనీర్స్ని, కానీ అంత విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తిని నేను జీవితంలో ఎవరిని కలవలేదు. ఆయన కొన్ని ఇతర దేశాలకు కూడా ఆయన చాలా అడ్వైజర్. నేను కూడా అమెరికాలో చదువుకున్నా, అక్కడ కూడా ఇంత నాలెడ్జ్ ఉండేటువంటి ఒక వ్యక్తిని నేను ఎప్పుడు కలవలేదు. సరే, ఆయన కొన్ని రిజర్వాయర్స్ అవసరం లేకుండా కాళేశ్వరం నిర్మాణం చేయొచ్చు అనేటువంటిది తరచూ వారు చెప్తూ ఉంటే, జూలై 4, 2016 మొదటిసారి, అంటే అంతకుముందు మేము కలుసుకున్నాం కానీ 1-to-1 కలిసి మాట్లాడింది అప్పుడు మొదలైంది. నాకు హనుమంతరావు గారికి కేవలం 6 నెలల మేము కలిసి బాగా సన్నిహితంగా ఉండి పనిచేసింది. దాంట్లో ఆయన అన్నారు రిజర్వాయర్స్ అవసరం లేకుండా ఈ విధంగా ఉంటుంది అనేది ఆయన ఎక్స్ప్లెనేషన్ అంతా ఇచ్చారు. హరీష్ రావు గారు ఆయన చెప్పాడు నాకు, హరీష్ రావు గారు చీఫ్ ఇంజనీర్ తీసుకొచ్చి నా దగ్గర కూర్చొని ఎంతో డిస్కస్ చేసిపోతే వాళ్ళకు కూడా చెప్పిపోతే కరెక్టే సార్ అని చెప్పాడంట హరీష్ రావు. కరెక్ట్ అని చెప్పిపోయినటువంటి హరీష్ రావు చీఫ్ ఇంజనీర్స్ అందరిని తీసుకొని వచ్చిన తర్వాత అంతకు మించి మామ దగ్గరికి పోయేసరికి చుప్, పిల్లలు మాట్లాడకుండా ఉంటారు కదా, ఆ విధంగా. ఎందుకండి, సరే హరీష్ రావు అంటే మంత్రి తనకు ఒక మంత్రి ఈరోజు ఉండే శాఖ ఒకటి ఉండొచ్చు, రేపు ఇంకో శాఖ ఉండొచ్చు. ఆయన ముందు ఇరిగేషన్ చేశారు, తర్వాత ఇంకో శాఖ చేశారు, ఫైనాన్స్ చేసినట్టున్నాడు కదా ఈటెల రాజేంద్ర. ఇరిగేషన్ ఆనాటికి ఆయన ఏది చేసినా అక్కడ ఉండేటువంటి అధికారులు వాళ్ళందరూ ఇంజనీర్సు, ఎక్స్పర్ట్స్ వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని పోతారు. అంతా ఈయన మంత్రిగా ఉండి చెప్పి మాట్లాడలేడు. విద్యాసాగర్ రావు గారు అని చెప్పి రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్, సెంట్రల్ వాటర్ కమిషన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నీటిపారుదల అడ్వైజర్గా ఆయన నియమించిన తర్వాత కేసీఆర్ గారు ఏదో సందర్భంలో ఏదో మాట్లాడి ఏదో చెప్పపోతే ఊకో, నీకు బుగ్గ కారిచ్చిన తర్వాత కూడా మాట్లాడుతున్నా ఊరుకో అని చెప్పి నోరు మూయించేవారు. అంటే ఈ మొత్తం సర్వం కేసీఆర్ గారు. ఈరోజు మేము చేసినాం క్యాబినెట్ డిసిషన్ ఇవన్నీ ఏది చెప్పినా కోచ్ కమిటీ రిపోర్ట్ తర్వాత సరే అవన్నీ జరిగిపోయినాయి. 3 పంటలకు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రత్యామ్నాయం ఉన్నప్పుడు, లేదు నేను అప్పుడు చెప్పినా కనుక అదే చేయాలని చెప్పి పిచ్చోళ్ళగా మాట్లాడలేను కదా. కొత్త విషయాలు తెలుసుకున్నప్పుడు దానికి అనుగుణంగా మన విధానాలను ఏర్పాటు చేసుకుని ముందుకు పోవాల్సినటువంటిది కనీస ధర్మం ఎవరిదైనా. ప్రజల మేలుగోడి మన నిధులను సరైనటువంటి విధంగా ఉపయోగించుకొని ప్రజలకు మంచిగా ఎక్కువ మేలు చేయాలనుకునే ప్రభుత్వం ఏదైనా ఇదే విధంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ రకంగా తెలంగాణలో దాని గురించి పట్టించుకోకుండా పోయారు. కాళేశ్వరం అని చెప్పి కాళేశ్వరం గురించి ఎన్ని లక్షలు మీరు నీళ్ళు ఇచ్చారు, కాళేశ్వరం గురించి 18 లక్షల ఎకరాలు 180 టీఎంసీ 18 లక్షల ఎకరాలకు నీళ్ళు అన్నారు ఒరిజినల్గా. కాదు, నేను ఈ మధ్య చాలా అబ్జర్వ్ చేస్తున్నాను. అసలు ఎంతవరకు నీళ్ళు ఇవ్వగలిగినాం ఒకసారో ఈ మొత్తం ఈ కొన్ని సంవత్సరాలు అది వచ్చినప్పటి నుంచి ఒక ఫిగర్ 18 lakhs అని సిడబ్ల్యూసికి ఇచ్చినటువంటి డిపిఆర్లో 18 lakhs ఉంది. దాన్ని 18 lakhs పోయి 20 లక్షలు
ఓసారి 30 లక్షలు, ఓసారి 18 లక్షలు కాదు 36 లక్షలు అని హరీష్ రావు గారు చెప్పారు. సరే 36 లక్షలకే మీరు నీళ్ళు ఇచ్చినట్టయితే 36 లక్షలకు నీళ్ళు ఇచ్చారంటే ఎంత విస్తీర్ణానికండి? 36 లక్షల ఎకరాలు అని అంటున్నారు. ఓకే, క్లెయిమ్. సరే ఎంత జరిగిందో తేల్చి దాని మీద బాగా స్టడీ చేసి చెప్పాలి. ఓకే, ఆయకట్టు 36 లక్షలు. 36 లక్షలకు మేము నీరు సరఫరా చేయగలిగినాం. ఓకే, సాగునీరు అందజేయగలిగినాం. అంటే కొత్త ఆయకట్టు, పాత ఆయకట్టు, స్థిరీకరణ ఇవన్నీ చెప్తున్నారు టెక్నికల్గా. లేదా మొత్తం కలిపి 36 లక్షలకే ఇచ్చారనుకోండి. వితౌట్ ఆ డిబేట్ అవసరం లేదు. 36 లక్షలు మీరు ఇస్తే 36 ఈరోజు ఈ ప్రాజెక్టును మనం 4 వాటర్ షెడ్ చతుర్విధ జల ప్రక్రియ అనే దాన్ని మనం అమలు చేస్తే రాజస్థాన్లో అయితే మన దగ్గర పట్టించుకోలేదు కదా. రాజస్థాన్లో వసుంధరాజే గారు ముఖ్యమంత్రిగా ఉండి 33 జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లో ఈ చతుర్విధ జల ప్రక్రియ హనుమంతరావు గారిని అక్కడికి పిలిచి ఆమెతో ట్రైనింగ్ ఇప్పించి పెద్ద ప్రాజెక్టులని పక్కకు పెట్టేసి ఈ రకంగా వారు పెద్ద ఎత్తున చేపట్టినటువంటిది మన ముందుంది. 10 సంవత్సరాలు దాటిపోయింది. ఇక్కడ 24 సంవత్సరాల నుంచి గొట్టిగారిపల్లి ఇక్కడ లైవ్ ఎగ్జాంపుల్ సిటీ ఇక్కడి నుంచి 2-2.5 గంటలు చేరుకోగలుగుతాం. రాజస్థాన్లో ఇంత పెద్ద ఎత్తున చేశారు. అది ఇప్పుడు ఉండే ఖర్చుని లెక్క తీసుకుంటే 15,000 ఎకరానికి అవుతుంది. అంటే 36 లక్షలే ఇచ్చారనుకోండి. 36 లక్షలు ఇంటూ 15, ఓకే, 36 54 అంటే 5,400 కోట్లకి మీరు 36 లక్షలకు నీళ్ళు ఇవ్వగలుగుతారు. 5,400 కోట్లు ఎంత అండి? మనం కాళేశ్వరం పైన ఖర్చు పెట్టింది. మేము కాళేశ్వరం ఇచ్చేసామా, నీళ్ళు వచ్చినాయి. ఎన్ని ఒక భూమికి ఎన్ని మీకు క్రాప్ ఇంటెన్సిటీ అంటే ఒక పంట అయితే 100, 2 పంటలు అయితే 200. ఆ ఉండే ప్రాంతానికి క్రాప్ ఇంటెన్సిటీ ఎంత పెరిగింది? సరే నీళ్ళు చాలా ఇచ్చారు. కొంతమంది నేను నీళ్ళు ఎప్పుడు అంత పచ్చదనం వచ్చింది, అది వచ్చింది. వెరీ గుడ్. అట్ వాట్ కాస్ట్? ఇదే చైనాలో అయితే కాల్చి చంపేస్తారు. కరప్షన్ అంటే మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్. కరప్షన్ సరే ఏం తినలేదు వీళ్ళు. కరప్షన్ అనేది మాట్లాడొద్దు మనం. ఖర్చు అయితే పెట్టారు కదా, న్యాయంగా ఖర్చు పెట్టి 1,00,000 కోట్లు. మొన్న ఈ ఘోష్ కమిషన్లో అయితే 1,40,000 కోట్లు అడగబోతుందంటారు. ఏమిటిది? 1,00,000 కోట్లు మీరు ఖర్చు పెట్టినా మీకు 5,400 కోట్లకు ఇన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వగలిగినటువంటి ప్రతిపాదన ఆల్టర్నేటివ్ ఉన్నప్పుడు దీన్ని కాదని పెడితే ఎవరి సొమ్ము, ఎవరి డబ్బు? జనానికి ఏమైపోయిందంటే ఆ నినాదం, సెంటిమెంటు, వాటర్ 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 సెంటిమెంట్ అని నీళ్ళు ఇస్తున్నారు. మనం ప్రజల్ని ఏ విధంగా తయారు చేసామంటే ఇది మందా డబ్బు ప్రభుత్వంది. ప్రభుత్వం డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజల నుంచి వసూలు చేశారు. చంద్రశేఖరరావు గారి మధ్య ఏదో టీవీలో చూశాను, చాలా అగ్రెసివ్గా చెప్తున్నాడు. ఏం ఖర్చు పెట్టకుండా దేనికి? చాలా ఉన్నాయి ఖర్చు పెట్టడానికి. ఎడ్యుకేషన్ ఉంది, హెల్త్ ఉంది, చాలా అంశాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టండి. కానీ అవసరం లేని మీ తక్కువ దాంతో అయ్యేటువంటిది కాదని చెప్పి 3 పంటలకు నీళ్ళు ఇవ్వగలుగుతారు. మీరు లిఫ్ట్ ఇరిగేషన్లో కేవలం 1 పంటకు నీళ్ళు ఇస్తారు. కనుక ఇటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. దీంతో పాటు కొత్తగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమైపోయింది అందరికీ, నేను అంతకుమించి ఏమనను, అందరికీ ఏమైపోయిందంటే మనం కూడా ఇరిగేషన్లో పెట్టాలి. ఒకసారి పృథ్వీరాజ్ చౌహాన్ గారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి నాకు ఢిల్లీలో కలిసి, అప్పుడు చంద్రశేఖరరావు గారు కొత్తగా వచ్చినప్పుడు 25,000 కోట్లు మేము ఇరిగేషన్కి ఇస్తామంటే, అరే ఇంత పెద్ద స్టేట్ మాది, ఇంత మా ఎకానమీ ఇంత పెద్దగా ఉంది, 10,000 ఇస్తేందుకే మేము యుద్ధ పడతాము, ఇవి ఇంత 25,000 మీ తెలంగాణలో ఎట్లు ఇస్తున్నారని అడిగారు ఆయన. అంటే మహారాష్ట్ర బడ్జెట్ చాలా పెద్దది అంటే వాళ్ళు అన్ని పక్కకు పెట్టేసి ఈరోజు యూనివర్సిటీల పరిస్థితి ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అవన్నీ పక్కకు పెట్టారు. సరే అన్నీ బాగా చేశారు, దీనిపైన ఇంత పెట్టాల్సిందా కాదా? ఏం చేసాం మేము? డబ్బు దేనికి పెట్టాలి? కేసీఆర్ గారు ఓ టీవీ ఛానల్లో మాట్లాడుతూ ఏదైనా ఈ రకమైనటువంటి ఖర్చు దుర్మార్గం అని చెప్పి నేను చెప్తాను.